హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం 2025లో వసంత పంచమి ఎప్పుడు వచ్చింది, పంచమి తిథి ఏ రోజు ప్రారంభమై ఏ రోజు ముగుస్తుంది, అలాగే అక్షరాభ్యాసం వసంత పంచమి రోజు ఏ సమయంలో చేయించాలి, దానితో పాటు అక్షరాభ్యాసం చేయించడానికి పిల్లల వయసు ఎంత ఉండాలి, ఆ రోజున మనము అక్షరాభ్యాసం చేయించిన పిల్లలతో ఏమేమి పంచిపెట్టించాలి వంటి పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో అందిస్తానండి. నేనైతే ఇక్కడ మీకు షేర్ చేస్తున్నటువంటి వీడియో వచ్చేసి ఇది బాసరలో మా పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తున్నప్పుడు తీసినటువంటి వీడియో అండి. అంటే అక్కడ మనం అక్షరాభ్యాసానికి బాసరలో అయినా లేదు అంటే మన ఇంటి దగ్గరలో ఉన్న దేవాలయాలకైనా సరే మనం అక్షరాభ్యాసం కోసం వెళ్ళినప్పుడు అక్కడికి ఏమేమి తీసుకెళ్ళాలి అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. అలాగే బాసర్లో మనకి ఎలాంటి అక్షరాభ్యాసాలు ఉంటాయి, అంటే టికెట్ ప్రైజెస్ ఎంత ఉంటాయి, రూమ్ కాస్ట్ ఎంత ఉంటాయి, అలాగే మనం బాసరకి ఎలా చేరుకోవాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో అయితే మీకు అందిస్తాను. ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము. ముందుగా అయితే మనం బాసర చేరుకోవడానికి డైరెక్ట్గా మనకి బాసర్లో రైల్వే స్టేషన్ అయితే ఉంటుందండి. మీరున్న ఏరియా నుంచి డైరెక్ట్ బాసర వెళ్ళే ట్రైన్స్ ఉంటే కనుక డైరెక్ట్ అక్కడికే బుక్ చేసుకోండి. లేదు అంటే కనుక బాసరకి నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి నిజామాబాద్ అండి. నిజామాబాద్ వరకు చాలా ట్రైన్సే ఉంటాయి మనకి అన్ని ప్లేసెస్ నుండి కూడా. అక్కడికి చేరుకొని అక్కడి నుండి మనం బై బస్ కానీ లేదంటే ట్యాక్సీ కానీ అలా తీసుకొని బాసర వెళ్ళాలి. బాసర వెళ్ళడానికి నిజామాబాద్ నుండి రైల్వే స్టేషన్ నుండి మనం బస్ స్టాండ్కి వెళ్తే చాలా బస్సెసే మనకి అవైలబుల్గా ఉంటాయండి. మనకి ఒక 1 అవర్ లోపు మనం బాసర అనేది చేరుకోవచ్చు అనమాట నిజామాబాద్ నుండి. ఇక బాసర్లో మనము ఎక్కడ రూమ్స్ తీసుకోవాలి అంటే ఇక్కడ టీటీడీ వాళ్ళ రూమ్స్ అయితే ఉంటాయండి. రూమ్ కాస్ట్ వచ్చేసి మనకి 200 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక ప్రైవేట్ రూమ్స్ అయితే చాలానే ఉంటాయి. వాటి కాస్ట్ వచ్చేసి మనకి నాన్ ఏసీ రూమ్ కాస్ట్ 1000, అలాగే ఏసీ రూమ్ కాస్ట్ వచ్చేసి 1500, అలా 2000, 2500 అలా రూమ్స్ అయితే ప్రైజెస్ చార్జ్ చేస్తూ ఉంటారండి. వాళ్ళు చెప్పిన రేట్ కాకుండా మీరు కొంచెం బార్గెన్ చేసేసుకొని రూమ్ అనేది తీసుకోండి ఒకవేళ బయట తీసుకునేలాగా ఉంటే గనక. ఇక బాసరలో మనము అక్షరాభ్యాసం టికెట్ ప్రైస్ ఎంత ఉంటుంది అంటే గనక బాసరలో అక్షరాభ్యాసం టికెట్ ప్రైస్ వచ్చేసి మనకి 1000 రూపీస్ది ఉంటుందండి. అలాగే 100 రూపీస్ది కూడా ఉంటుంది. ఈ 1000 రూపాయల అక్షరాభ్యాసానికి 100 రూపాయల అక్షరాభ్యాసానికి ఉన్న తేడా ఏమిటి అంటే అక్షరాభ్యాసం అయితే 2 చోట్ల ఎక్కడ చేపించినా ఒకటే అండి. కాకపోతే 1000 రూపాయల అక్షరాభ్యాసం వచ్చేసి అమ్మవారి గర్భగుడి ముందు ఉన్నటువంటి ప్లేస్లో చేస్తారనమాట. అలాగే 100 రూపాయల అక్షరాభ్యాసం వచ్చేసి మనకు అమ్మవారి గర్భగుడి బయట ఒక మండపం ఉంటుందండి, అక్కడ చేస్తారు. అయితే మేమైతే 1000 రూపాయల అక్షరాభ్యాసమే చేయించామండి. ఎందుకంటే మనం ఎంతో దూరం నుండి బాసర అదే పనిగా మనం అక్షరాభ్యాసం కోసమే వెళ్తాం కదా, ఎంతో డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాము. అమ్మవారి గర్భగుడి ముందు చేయిస్తే చాలా మంచిదని చెప్పేసి మేమైతే అక్కడే చేయించామండి. మీరు 100 రూపాయలదైనా చేయించండి. ఈ అక్షరాభ్యాసంలో ఎలాంటి తేడా ఉండదు, కేవలం ప్లేస్ ఒకటే చేంజ్ అవుతుంది. అయితే ఆ ప్లేస్ అనేది ఆ గుడి బయట ఉన్నా కూడా అదంతా కూడా పరమ పవిత్రమైన అమ్మవారి సన్నిధే అన్నమాట. కాకపోతే ఎవరి శక్తిని బట్టి వాళ్ళు చేయించుకోవచ్చు. నేను ఇక్కడ వివరిస్తున్నది అందుకే అండి మీకు. అలాగే అక్షరాభ్యాసానికి ఏం కావాలి అంటే ఇది బాసరలో అనే కాదు, మనం మన ఇళ్లలో అందరూ బాసర వెళ్ళలేరు కదండి. మన ఊర్లలో ఉన్నటువంటి దేవాలయాలలో ఈ వసంత పంచమి రోజు అక్షరాభ్యాసాలు చేయిస్తూ ఉంటారు కదా, అక్కడ చేయించడానికి ఏమేం వస్తువులు కావాలి అంటే పసుపు, కుంకుమ, అలాగే 1/4 కిలో బియ్యం తీసుకోవాలండి. అలాగే వాటితో పాటు పుష్పాలు, కమలం పువ్వులు ఉంటే కనుక చాలా మంచిది, వాటిని కూడా ఆ రోజు తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పించండి మీ పిల్లల చేత. అలాగే పలకలండి, ఇవి వచ్చేసి మనము ఒక్కటొచ్చేసి మన పిల్లలకి అక్షరాభ్యాసం చేయించడానికి కావాలి. అలాగే బలపాలు అంటారు కదండి, స్లేట్ బిట్స్, వాటిని ఒక ప్యాకెట్ తీసుకోండి. ఇలా ఒక స్లేట్ బిట్ అయితే మన పిల్లల కోసం తీసుకోవాలండి. దాని తర్వాత ఇక 3 కానీ 5 మందికి కానీ 9 మందికి కానీ అది మీ శక్తి కొలది
అనేది మీ ఇష్టం అండి. కనీసం అంటే మనం ఒక ముగ్గురికైనా సరే పిల్లలకి మన పిల్లల చేత పంచియాలి అన్నమాట. అక్షరాభ్యాసం అయిపోయిన తర్వాత అంటే పుస్తక దానం అంటారు కదా, ఆ విధంగా అండి. అక్కడే ఎవరైనా సరే అక్షరాభ్యాసానికి వచ్చిన పిల్లలకైనా పంచియొచ్చు, లేదు అంటే కనుక ఎవరైనా పేద పిల్లలు ఉంటే కనుక వాళ్ళకైనా సరే మన పిల్లల చేత ఆ రోజు తప్పకుండా పంచియాలండి. మన పిల్లల కోసం అయితే చెప్పాను కదండి, ఒక స్లేట్ బిట్ తీసుకోవాలి. ఇక మిగిలింది ముగ్గురికి కానీ 5 మందికి కానీ 9 మందికి కానీ అది మీ శక్తి కొలది. కనీసం అంటే ఎంత తక్కువలో తక్కువ అంటే ముగ్గురికైనా సరే మీ పిల్లల చేత పంచియండి. అలాగే బాసర వెళ్తున్నా సరే గనక మీరు ఇంటి దగ్గర నుంచి వేయించిన పల్లీలు ఉంటాయి కదండి, వాటిని చక్కగా వేయించేసుకొని చల్లారిన తర్వాత ఒక బాక్స్లో పెట్టుకొని తీసుకెళ్ళండి. వాటితో పాటు ఒక గుప్పెడు మరమరాలండి, బొరుగులు అంటారు కదా, వాటిని కూడా తీసుకెళ్ళండి. అలాగే ఇంకొక చిన్న కవర్లో కొంచెం సన్నగా పొడి చేసినటువంటి బెల్లాన్ని తీసుకొని వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అక్షరాభ్యాసానికి వెళ్ళేటప్పుడు ఈ మూడింటిని ఒక కవర్లో కానీ బాక్స్లో కానీ వేసుకొని మిక్స్ చేసేసుకోండి. ఇంటి దగ్గరే మిక్స్ చేసుకుంటే ఇవన్నీ కూడా ఏమైపోతాయంటే మెత్తగా అయిపోతాయి అన్నమాట. అలా అక్కడ మిక్స్ చేసేసుకొని మనం అక్షరాభ్యాసానికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళి అక్కడ మనం అక్షరాభ్యాసంలో వీటిని నైవేద్యంగా పెట్టుకున్న తర్వాత మనం బయటకి వచ్చిన తర్వాత అక్కడ గుళ్ళో ఉన్నటువంటి పిల్లలకి పంచి పెట్టాలన్నమాట. మనం కానీ లేదంటే మన పిల్లలు పంచగలిగే పిల్లలైతే కనుక మన పిల్లల చేత పంచియండి, లేదంటే కనుక అమ్మ కానీ నాన్న కానీ ఎవరైనా సరే పంచవచ్చండి. అలాగే ఒక 2 కొబ్బరికాయలు తీసుకొని వెళ్ళాలి. ఇలా మనము అక్షరాభ్యాసం అయితే చేయించుకోవాలండి. అలాగే బాసర్లో చేస్తున్నట్లయితే తప్పకుండా పూలహారాలు అయితే తీసుకొని వెళ్ళండి. 2, ఒకటి అమ్మవారికి, ఒకటి వచ్చేసి మన పిల్లలకి. ఒకవేళ మీరు మీ ఊర్లో చేస్తున్నా సరే మీరు తీసుకోగలిగితే తీసుకొని వెళ్ళండి, లేదు అంటే కనుక ఒక 2 మూరల పువ్వులు తీసుకొని ఒక మాలగా చుట్టేసి మన పిల్లలకి ఆ మాల వేస్తే సరిపోతుందండి. ఇంకొకటి అమ్మవారికి మీరు బయట తీసుకొని వచ్చినా కూడా సరిపోతుందన్నమాట. అయితే నేను ఇక్కడ చెప్పిన మరమరాలు, బెల్లం తురుము, అలాగే పల్లీలు ఈ 3 మాత్రం ఇంటి దగ్గర నుంచి మీరు తప్పకుండా తీసుకెళ్ళండి. మిగిలిన అన్నీ కూడా ఒకవేళ బాసర వెళ్తున్నట్టయితే అక్కడే మనకు అన్నీ కూడా దొరుకుతాయండి అక్షరాభ్యాసానికి సంబంధించి. అలాగే అక్షరాభ్యాసం చేయించే పిల్లలకి ఆ రోజున కొత్త దుస్తులైతే వేయాలండి. అవి తెలుపు రంగు కానీ పసుపు రంగు కానీ దుస్తులైతే మరీ మంచిదన్నమాట. ఆల్రెడీ మన పిల్లలకి అక్షరాభ్యాసం అయిపోయినా సరే పెద్ద పిల్లలు ఉంటారు కదండి, అక్షరాభ్యాసం చేయించేసి చదువుకునే పిల్లలైనా సరే ఈరోజు తప్పకుండా శ్యామలా దండకాన్ని చదవడము, అలాగే సరస్వతీదేవికి సంబంధించిన ఏ స్తోత్రాలనైనా పిల్లల చేత పఠించండి. అలాగే లేదంటే వాళ్ళ చేత ఒక చోట కూర్చోబెట్టి వినిపించండి. ఈరోజు అమ్మని ఒక్క నమస్కారమైన మనస్ఫూర్తిగా అమ్మకు పిల్లల చేత చేయించి కొద్దిసేపు అమ్మ ముందల కూర్చొనేలాగా చేయండి. మీరు ఇక్కడ చూస్తున్నది బాసరలో ఉన్నటువంటి గోదావరి తీరంలో గంగా హారతి అండి. టెంపుల్కి ఇక్కడికి మనకి ఒక 1 కిలోమీటర్ కానీ 2 కిలోమీటర్స్ అలా డిస్టెన్స్ ఉంటుందండి. మనం ఆటోలో వెళ్తే 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. తప్పకుండా ఈ గోదావరి తీరానికి వెళ్ళి గోదావరి స్నానాన్ని ఆచరించండి. అలాగే ఈరోజు అక్షరాభ్యాసం పూర్తయిపోయి చదువుకునే పిల్లలు ఎవరి చేత అయినా సరే అండి పుస్తకాలు కానీ బల్పాలు కానీ పెన్నులు కానీ స్లేట్స్ కానీ ఎవరికైనా వేరే పిల్లలకి పంచి పెట్టండి. దేవాలయాల్లో కానీ ఇంటి దగ్గర కానీ చాలా మంచిదండి. ఇలా చేస్తే ఆ సరస్వతీదేవి అనుగ్రహం మన పిల్లలకి పరిపూర్ణంగా ఉంటుంది. ఇప్పుడైతే మనము 2025లో వసంత పంచమి ఎప్పుడు వచ్చింది, పంచమి తిథి ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుంది అనేది తెలుసుకుందాము. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం మాఘమాసం శిశిర ఋతువు శుక్లపక్షం పంచమి తిథి ప్రారంభం మరియు ముగింపు 2 ఫిబ్రవరి 2025 ఆదివారం మధ్యాహ్నం 12:41 నుండి 3 ఫిబ్రవరి 2025 సోమవారం ఉదయం 10:19 వరకు మనకు పంచమి తిథి అయితే ఉందండి. ఇంతకు మనం వసంత పంచమిని ఎప్పుడు జరుపుకోవాలి అంటే 3 ఫిబ్రవరి 2025 సోమవారం రోజున జరుపుకోవాలి. ఈరోజు నక్షత్రం వచ్చేసి రేవతి. ఈరోజు అక్షరాభ్యాసం చేయించడానికి శుభ సమయాలు వచ్చేసి
ఈ రోజు మొత్తం కూడా ఏ సమయంలో అయినా మనం చేపించవచ్చండి. అంటే రాహుకాలం, యమగండం, దుర్ముహూర్తం ఇలాంటివి ఏవి కూడా ఉండవన్నమాట. ఈ రోజు మొత్తం మనం ఎప్పుడైనా చేపించవచ్చు. అలాగే అక్షరాభ్యాసాన్ని ఎన్ని సంవత్సరాల పిల్లలకి చేపించాలి అంటే 3 నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలకి మనం అక్షరాభ్యాసాన్ని చేయించవచ్చండి. బాసరలో ఉన్న గర్భాలయాన్ని అయితే నేను ఇక్కడ మీకు కొద్దిగా చూపిస్తాను చూడండి. లోపలైతే మనకి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ నాట్ అలౌడ్. నేను ఇక్కడ బయట నుంచి తీసానండి. ఈ విధంగా ఉంటుంది. అక్కడ కూర్చున్నారు చూడండి కొంతమంది పిల్లలు, పేరెంట్స్ అక్కడ చేస్తారనమాట. మనకి 1000 రూపాయల అక్షరాభ్యాసం అయితే. ఇంకా మీకు ఏమైనా సరే బాసరకి సంబంధించి డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా వీడియోని షేర్ చేయండి. వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు. ఓం నమః శివాయ.